టీవీ1 ప్రేక్షకులకి నమస్కారం. నేను 1948లో మెడ్రాస్ వెళ్ళాను. అప్పుడు నాకు 17 ఏళ్ళు అలా ఉంటాయి. అప్పుడు శోభనాచలంలో షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వెళితే మన దేశం సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో ఒక కొత్త నటుడు నటిస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటే వెళ్ళి షూటింగ్ చూస్తే ఎన్టీ రామారావు గారు ఇన్స్పెక్టర్ వేషంలో డైలాగులు చెప్తున్నారు. అలాగే ఆ సెట్లో జనం అంతా ఉంటారు. ఆ మధ్యలో ఆయనేమో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ చెప్తూ ఉన్నారు. సరే, అప్పుడు చూసినప్పుడు రామారావు గారు పర్సనాలిటీ ఇన్స్పెక్టర్గా బాగున్నాడు. ఇక మీద ఇలాంటి వేషాల్లో చాలా బాగా ఉంటాడేమో అనుకున్నామే తప్ప ఆయన రాను రాను పెద్ద ఒక హీరోగా వస్తారని కానీ ఆయనతో నేను సినిమాల్లో వేస్తానని కానీ అప్పుడు ఏమనుకోలేదు. అసలు ఆ ఊహే రాలేదు. బాగానే ఉన్నాడు పర్సనాలిటీ అని అనుకున్నాం అంతే. తర్వాత పాతాళ భైరవి సినిమా విజయవాడ దగ్గర నుంచి షావుకారు దగ్గర నుంచి ఆయన బాగా జనానికి బాగా తెలిశారు. పాతాళ భైరవితో మాస్లో కూడా వెళ్ళారు ఆయన. నేను ఆయనతో నటించింది ఎప్పుడంటే శోభ అని ఒక సినిమా, కమలాకర కామేశ్వరరావు గారు దర్శకుడు. అందులో రామారావు గారు, అంజలీదేవి ఇద్దరు హీరోయిన్లు. నేను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ అందులో ఒక వేషం వేశాను. తర్వాత నేను ప్రొఫెషనల్గా వేషాలు వేయడం స్టార్ట్ చేసినప్పుడు దాగుడు మూతలు నా మొదటి చిత్రం. ఆ దాగుడు మూతల్లో రామారావు గారే హీరో. అంచేత అంతకుముందు నాకు అలాగా సహాయ దర్శకుడిగా నేను నర్తనశాల సినిమా పనిచేసినప్పుడు ఇవన్నీ బాగా పరిచయం ఉంది కాబట్టి నేను ఆ సినిమాల్లో ఆయనతో పాటే నటించాను. ఆ తర్వాత ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రామారావు గారు నాకంటే వయసులో పెద్ద, కానీ నేను ఆయనకి తండ్రిగా, ఆయనకి మామగారిగా నటించాను. తర్వాత రామారావు గారు సొంత సినిమాలలో వరకట్నం నుంచి వరుసగా 8 సినిమాల్లో నేను ఆయన సొంత సినిమాల్లో వేషాలు వేయడం నా అదృష్టం. ఒక్క విషయం ఏంటంటే అంత డిసిప్లిన్డ్ మ్యాన్, అంత క్రమశిక్షణ ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన సొంత సినిమాల్లో నటిస్తున్నప్పుడు రేపు పొద్దున్న షూటింగు ఒకప్పుడు 7 గంటలకు పెట్టేవాళ్ళు, ఒకప్పుడు 9ంటికి కాల్ షీట్ ఉండేది. 7 గంటల కాల్ షీట్ అంటే మరి మనం ఎప్పుడు లేచి ఎప్పుడు రెడీ అవ్వాలి? ఇక్కడ వాళ్ళ కారే పంపించేవారు, ఆ కారులో వెళ్ళాలి. ఆ కారేమో 7 గంటల కాల్ షీట్ అంటే 5:30 కల్లా వస్తుంది గుమ్మంలోకి. రాత్రి అంతా జ్వరం వచ్చినట్టు ఉండేది. రామారావు కాల్ చేయడానికి కానీ ఒక రకమైన ఒక భయం, ఈ సీన్ తీస్తారు అని ఏమంటారో ఏమిటో అని ఒక స్కూల్ పిల్లలాగా భయపడేవాళ్ళం. ఆయనతో కాంబినేషన్ ఉందంటే ఇంకా భయం. ఆయనతో కాంబినేషన్ లేకపోతే కొంచెం పర్వాలేదు, కొద్దిగా రిలాక్స్డ్గా ఉండేవాళ్ళం. ఆప్యాయత, అనురాగం, బ్రదర్ అని పిలవడం, ఏమిటి సంగతి ఏంటి, ఎలా ఉంది, బాగుందా అని అడిగేవారు. అంతా అంటే ఒక సాక్షాత్తు మేము అన్నగారు అంటే ఆయన మమ్మల్ని తమ్ముడిలాగానే చూశారు తప్ప అన్నగారికి తమ్ముడికి ఉన్న అనుబంధమే కానీ ఏదో ఒక యాక్టర్గా ఆ వేళకు వచ్చి యాక్ట్ చేసేసి వెళ్ళిపోతే దులుపుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అంతా ఆ రోజులు అందరూ అలాగే, ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉండేవారు. రామారావు గారి గురించి చెప్పాలంటే అలా చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు, కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన టీవీ1 వాళ్ళకి మరొకసారి నమస్కారం పెడుతున్నాను. నమస్కారం.
ఈ చిత్రాన్ని మనం ఇంతటితో ముగించుకుంటూ వచ్చే వారం మరో చిత్రంలో కలుసుకుందాం. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో